తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు? ఇంట్లోకి పోతే రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు? చంద్రన్న వస్తాడు 20,000 ఇస్తాడు. జగన్ అయితే 13,500 కదా, 20,000 ఇస్తాడు. అదే చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు? అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు? నీకు 15,000. చిట్టి తల్లి ఇట్రామ్మా, ఇట్రా తల్లి, ఇటు దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు 15,000. ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000. అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000. నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. అదే జగన్ అయితే అమ్మఒడి కేవలం అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే వేస్తాడు. కూడా వాస్తవాలు మీ ఏలే రిజర్వాయర్ నుంచి వచ్చిన డేటా ఇది. నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం, ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం, వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలనో కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి మీరే ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా. ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్కు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తమ్ముడు వరుస అవుతాడు. గోబెల్స్కు చంద్రబాబు నాయుడు తమ్ముడు వరుస అవుతాడు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, కెపాసిటీ ఏమిటి అని అంటే అబద్ధాలను తాను మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు, చేయడంలో దిట్ట. ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన అబద్ధాన్ని అమ్మగలిగిన కెపాసిటీ కూడా ఎవరికైనా ఉంది ఈ ప్రపంచంలో అని అంటే అది ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉంది. ఆ చంద్రబాబుకు వంత పాడే చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయినా కారణం జగన్ 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 జగన్. అయ్యా చంద్రబాబు 4 నెలలు అయిపోయినాయా నీ ప్రభుత్వం వచ్చి? ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదు నువ్వు చేయాల్సింది. రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకోని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది కూడా బయట కూడా ఉన్నది, ఆ బయట కూడా తీసుకోండి, నేను తర్వాత ప్లే చేస్తాను. ఆనంద్ సార్ గారు, ఇదండి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి జపం స్మరిస్తున్నారట? అధికారంలో ఉన్నారు కదా, పాలన మీద దృష్టి పెట్టొచ్చు కదా అని చెప్పి. అలాగే ఆయన ఫస్ట్ టైము ఆ వెటకారంగా మాట్లాడిన కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది ఇప్పుడు సోషల్ మీడియాలో. మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. సౌండ్ వస్తుంది సార్ ఏదో? ఓకే, మాట్లాడండి, మీరు కంటిన్యూ చేయండి. ఆయన ఆస్కార్ లెవెల్లో నటించాడు. అవార్డు ఏమో వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ పూర్తిగా అసందర్భ ప్రలాపం. ఆయన ఎప్పుడు వచ్చాడండి పిఠాపురం? చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు అక్కడ ఉండి అన్ని చక్కబెట్టి వెళ్ళిన తర్వాత వచ్చాడు పిఠాపురం. నడి రోడ్డు మీద నిలబడి 4 మాటలు మాట్లాడిదిగో ఇవే మాటలు కావాలా, చేతలు కావాలా? ఈ సందర్భంలో, ఈ సమయంలో ప్రజలకు ఏం కావాలి? పొలాల్లోకి వెళ్ళి పొలాలు చూశాడా? పవన్ కళ్యాణ్ గారు మోకాల్లోతు బురదలో దిగి ఆ ప్రాంతాలన్నీ పర్యటించి పంటలు చూసి వాళ్ళ పరిస్థితులు చూసి వెళ్ళాడు ఆయన. ఈయన రోడ్డు మీద పైగా ఇదిగో ఆస్కార్ లెవెల్ యాక్షన్. జగన్ను నామజపం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు రాష్ట్రానికి పట్టింది? రామాయణం ఉంది సార్, రాముడి గురించి చెప్తుంది, రావణుడి గురించి చెప్తుంది. అసలు రావణుడు ప్రస్తావన లేకుండా రాముడి గురించి చెప్పడానికి లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి చెప్పేటప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తావన వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇప్పటికి 90 రోజుల ముందు వరకు 90 రోజుల ముందు వరకు పరిపాలించింది ఈయన 5 ఏళ్ళు. 5 ఏళ్ల పరిపాలన వైఫల్యమే ఈ దౌర్భాగ్యం. అందుకే అనుక్షణం ప్రతిక్షణం ఆయన ఫెయిల్యూర్ చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అందుకే చెప్తున్నాం, ఏ విధంగా 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కిపోయిందో చెప్పొద్దా? ప్రజలకి గుర్తు చేయొద్దా? పైగా ఈయన ఏదో నీకు 10,000 నీకు 10,000 నీకు 10,000 అని యాక్షన్ చేస్తా ఉన్నాడు.
ఈయన వ్యాఖ్యం చేశాడండి. నెత్తి మీద చేతులు ఎట్టాడు, ముద్దు మీద ముద్దు పెట్టాడు, బొగ్గలు గిల్లాడు, చంపలు గిల్లాడు, ఆలింగనం చేసుకున్నాడు, దళితులు నా మేనమామలని చెప్పాడు. ఏం చేశాడు? ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి 4 రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. అది నటన కాదా? అది అబద్ధం కాదా? 18,000 ఇస్తానని చెప్పాడు రైతులకి. ఎంత ఇచ్చాడు? కేంద్రంతో కలుపుకుని 12,000 ఇచ్చాడు. మిగతా 6,000 ఇచ్చాడు. 5,000 5 సంవత్సరాలు. 1,000 రూపాయలు పింఛను పెంచుతానని చెప్పి 5 ఏళ్లకు 250 రూపాయలు చెప్పి పెంచాడు. ఇవన్నీ వైఫల్యాలు. ఈ వైఫల్యాలు చెప్పేటప్పుడు నీ పేరు ఖచ్చితంగా వస్తుంది జగన్మోహన్ రెడ్డి అని మళ్ళీ 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 మీ ద్వారా కూడా నేను చెప్తా ఉన్నా. మ్యాన్ మేడ్ వరద అంటాడు, బుడమేరుకు గేట్లు ఉన్నాయంటాడు. బుడమేరు ఏరండి, నది కాదు. ఏరుకి, నదికి, సముద్రానికి, చెరువుకి, సరస్సుకి, వాగుకి, వంకకి తేడా